నమస్కారం. నేటి చరిత్ర వీక్షకులకు స్వాగతం. ఈరోజు మార్చి 29. భారత స్వాతంత్ర్య సంగ్రామం నుండి ఆధునిక రాజకీయాల వరకు ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. 1857 సిపాయిల తిరుగుబాటులో మార్చి 29 అత్యంత కీలకమైన రోజు. మంగల్ పాండే చేసిన ఆ సాహసం గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు. పశ్చిమ బెంగాల్లోని బారక్పూర్ కంటోన్మెంట్లో 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీకి చెందిన మంగల్ పాండే, మేజర్ హ్యూసన్పై కాల్పులు జరిపి తిరుగుబాటుకు నాంది పలికారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ రైఫిల్ తూటాలకు ఆవు, పంది కొవ్వు పూశారన్న వార్త హిందూ, ముస్లిం సైనికులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఇది వారి మత విశ్వాసాలను దెబ్బతీయడమేనని మంగల్ పాండే బలంగా నమ్మారు. ఈ తిరుగుబాటు కారణంగా ఆయన్ని ఏప్రిల్ 18న ఉరితీయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కాని ఇతర సైనికులలో ఎక్కడ తిరుగుబాటు సెగలు పెరుగుతాయో అన్న భయంతో బ్రిటిష్ వారు నిర్ణీత గడువు కంటే 10 రోజుల ముందే, అంటే 1857 ఏప్రిల్ 8న ఆయన్ని ఉరితీశారు. మంగల్ పాండే చూపిన తెగువ మే నెలలో మీరట్లో ప్రారంభమైన మహా సంగ్రామానికి స్ఫూర్తినిచ్చింది. అందుకే ఆయన్ని భారత స్వాతంత్ర్య సంగ్రామ తొలి అమవీరుడుగా పిలుచుకుంటాం. నేడు మార్చి 29 ఆ మహనీయుని సాహసాన్ని గుర్తుచేసుకోవడం మన బాధ్యత. అమీర్ ఖాన్, మంగల్ పాండే పాత్రలో నటించారు. ఈ చిత్రం కోసం ఆయన తన జుట్టు, మీసాలను పెంచి సరికొత్త వేషధారణలో కనిపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపన 1982. తెలుగు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన రోజు. 1982 మార్చి 29న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్లోని రామకృష్ణ స్టూడియోస్లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ప్రారంభమైన ఈ పార్టీ కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. చారిత్రాత్మక సందర్భానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు. సరిగ్గా 42 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎన్టీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ స్థాపించిన తర్వాత చైతన్య రథం అనే పేరుతో ఎన్టీఆర్ చేసిన రాష్ట్రవ్యాప్త పర్యటన అప్పట్లో ఒక ప్రభంజనం సృష్టించింది. చారిత్రాత్మక విజయం. 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ను ఓడించి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పడిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంగా టీడీపీ రికార్డు సృష్టించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు చేరువయ్యారు. నేటి విశేషం స్పెషల్ అప్డేట్ 2026. ఖగోళ పరంగా చూస్తే ఈ ఏడాది మార్చి 29న సూర్యగ్రహణం సంభవించడం ఒక విశేషం. అలాగే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిగ్రహం మీన రాశిలోకి ప్రవేశించే కీలక మార్పు కూడా ఈ రోజే జరుగుతోంది. మార్చి 29, 2026 నాటి ఈ ఖగోళ మరియు జ్యోతిష్య పరిణామాలు నిజంగానే చాలా ఆసక్తికరమైనవి. ఆ రోజుకు ఉన్న మరికొన్ని ముఖ్య విశేషాలు ఇక్కడ ఉన్నాయి. పాక్షిక సూర్యగ్రహణం. ఈ గ్రహణం ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్ మరియు ఉత్తర ఆసియా ప్రాంతాల్లో కనిపిస్తుంది. భారతదేశంలో ఇది కనిపించే అవకాశం తక్కువ. శని సంచారం. మీన రాశిలోకి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిగ్రహం కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశించడం ఒక ప్రధాన ఘట్టం. దీనివల్ల ఏలినాటి శని ప్రభావం వివిధ రాశులపై మారుతుంది. చూశారుగా మార్చి 29 వెనుక ఉన్న చారిత్రక వాస్తవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని చారిత్రక విశేషాల కోసం మన నేటి చరిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రేపటి చరిత్రతో మళ్ళీ కలుద్దాం. సెలవు. ధన్యవాదాలు.